ప్రభునందు ప్రియమైన ఆర్సీసీ ఫ్యామిలీకి యూట్యూబ్ ద్వారా మరియు జీవనది టెలివిజన్ ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాం. తిరిగి మనం మరొక సాయంత్రం కూడా ప్రభు సన్నిధిలో ఆయన వాక్యమును ధ్యానించుటకు దేవుడు మనకు తన కృప అనుగ్రహించినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్య పఠనం మన జీవితంలో ఎంతో ఆశీర్వాదకరంగా ప్రభు మారుస్తున్నందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు మనము నిన్న చదివినటువంటి వాక్య భాగాన్ని మరొకసారి చదువుతాం. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం దాని 18వ వచనం చదువుచున్నాను. దేవుని చిత్తం అలాగ ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది. ఏలయనగా మనలను దేవుని వద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన నిమిత్తమై ప్రాయశ్చిత్త బలి మరణం పొందాడు, మన కొరకై శ్రమపరచబడ్డాడు, ఆయన మరణానికి తన్ను తానుగా అప్పగించాడు. మనం దేవుని సన్నిధానంలో యేసు ప్రభు నీతిమంతుడై ఉండి పావనుడై ఉండి పాపాత్ముల కొరకు తన్ను తానుగా రుక్తినిగా చేసినటువంటి అనుభవాన్ని పరిశుద్ధ వాక్యంలో మనం చదువుతున్నాం. ప్రభువు మన నిమిత్తమై శ్రమపరచబడి మన అందరినీ నీతిమంతులుగా చేయటం కొరకు, మనమందరం దేవుని కృప పొందడం కొరకు ఆయన తన శరీరమందు శ్రమపరచబడ్డాడు. ఆయన నలుగుగొట్టుటకు అప్పగింపబడ్డాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుచున్నాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టు వాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టు వాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. ప్రభు మనలని ఉద్దేశించి మన కోసం తన ప్రాణం పెట్టాడు. మనలని రక్షించటం కొరకు ఆయన తన్ను తానుగా అర్పించినాడు. ఈ గొప్ప ప్రభు మనకు ఎంతో సన్నిహితుడై ఉండి మనలని స్నేహితులు అని పిలుచుచున్నారు. ఇంకా మనం చూసినట్లయితే గలతీ పత్రిక 1వ అధ్యాయం దాని 4వ వచనంలో మనం ఇలా చూస్తున్నాం. 1వ అధ్యాయం 4వ వచనం, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తం తన్ను తాను అప్పగించుకొనెను. యేసు ప్రభువారు మన పాపానికి ప్రాయశ్చిత్తం చేయటం కొరకు తన్ను తానుగా అప్పగించుకున్నాడు. ఆయన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఈ గొప్ప త్యాగం చేశాడు. గనుక ఈ కాలంలో జీవించుచున్న మనం నిజంగా ధన్యులం. ఎందుకనగా మన పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి పావనమూర్తి అయిన ప్రభు దిగివచ్చాడు. పాత నిబంధన భక్తులకు ఈ గొప్ప భాగ్యం దొరకలేదు. దేవుడు మనలని తన కృపలో భద్రపరిచి మనం ఆయన సాక్షులుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మన నిమిత్తమై తన ప్రియ కుమారుని అప్పగించాడు. ఇక్కడ మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇక్కడ యేసు ప్రభు మన కోసం ఒక మంచి మాదిరిని చూపించి వెళ్ళాడు. మనలని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానుగా దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే
మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఈ కాలంలో నిస్సహాయులైన వారికి మనం ప్రేమ చూపించాల్సినటువంటి అవసరత ఉంది. సహాయ హస్తం చాపాల్సినటువంటి అవసరత ఉంది. దేవుడు మనలని సమాజంలో ఆశీర్వదించాడు అంటే ఇతరులకు మనం ఆశీర్వాదంగా ఉండడం కోసమే మనల్ని ఆశీర్వదించాడు. మనం వారిని నిర్లక్ష్యం చేసి చూచి చూడనట్లు మనం బిహేవ్ చేస్తే మన తండ్రిని మనం అవమానపరుస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. తీతు గ్రంథం 2వ అధ్యాయం దాని యొక్క 14వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు మనం ఈ విధంగా చూస్తున్నాం. తీతు గ్రంథం 2వ అధ్యాయం దాని యొక్క 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. చూడండి, స్వార్థం ఉండే అస్సలు ఈ మాట చెప్పరు, ఇలా చేయలేరు. సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా మనల్ని చేయుట కొరకు ఆయన కోసరం మనలని పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానుగా అప్పగించుకొనెను. మనలని దేవుని సొత్తుగా చేశాడు. ఇప్పుడు మనం ఆయనకు విలువైనటువంటి వారిగా మారాం. ఆయన అరచేతిలో మనం చెక్కబడి ఉన్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆయనను డిసప్పాయింట్ చేసేటువంటి పనులు మనం చేయకూడదు. మన క్షేమం కొరకు, మన ఐశ్వర్యం కొరకు, మనలని అన్ని దుర్నీతి నుండి విడిపించడానికి, మనలని సత్క్రియలయందు ఆసక్తి గల వారిగా మార్చడానికి. ఒకప్పుడు మనం ఎలా ఉంటే స్వార్థపరులుగా ఉండే, మన చేతికి ఏది దొరికినా మనం ఎవరికి ఇచ్చేటువంటి వాళ్ళం కాదు, మనకే అన్నీ కావాలని ఆశించే వాళ్ళం. ఇప్పుడైతే మనం ఆయన కృపను పొందిన తర్వాత ఆయన ప్రేమను ఆస్వాదించుచున్నటువంటి వారిగా మనలో ఉన్న స్వార్థం తగ్గిపోయింది. మనం దేవుని సన్నిధానములో మన నిర్మలమైన మనస్సు గలవారిగా, అందరి ఎడల మన ప్రేమ గలవారిగా ఉండడానికి కారణం క్రీస్తు అవి మన జీవితంలో ముందుగా బయలుపరచాడు, మనకు వాటిని నేర్పించాడు. కనుక ప్రియులారా, మీ జీవితంలో, నా జీవితంలో ప్రభు ఆశించుచున్నటువంటి కార్యములు నెరవేరడానికి తగినట్లు మనలని ఆయన కోసం మనం సమర్పించాలి. ఆయన చిత్తం మన జీవితంలో నెరవేర్చడానికి మనల్ని అర్పణ చేయాల్సినటువంటి అవసరత ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం దాని యొక్క 26వ వచనంలో మనం ఈ విధంగా చదువుచున్నాం. 9వ అధ్యాయం దాని 26వ వచనం, అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగ యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడను. యేసు ప్రభు జగత్తుకు పునాది వేయబడక మొదలుకొని అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు, కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన తన్ను తానుగా మన కోసం బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడను. మనుష్యుడు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒకసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తం పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ప్రభు మొదటిసారి వచ్చినప్పుడు ఆయన మన పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేశాడు. రెండవసారి ఆయన వచ్చేది పాపము లేని వాడిగా వస్తాడు,
పాపం లేని వారిని తన చెంత చేర్చుకుంటారు. తన కోసం కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తం పాపం లేకుండా ఆయన రెండవసారి ప్రత్యక్షమగును అని బైబిల్ చెప్తున్నారు. ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకానికి రావడం బట్టి మీకును నాకును రక్షణ భాగ్యం ఉచితంగా కలిగింది. నిన్ను నన్ను రక్షించడానికి ప్రభు తన్ను తానుగా సమర్పించుకున్నాడు. పరలోకపు మహిమను ఆయన విడిచిపెట్టాడు. ఈ జీవితంలో మనం కూడా ఇతరుల క్షేమం కొరకు కొంత త్యాగం చేయడానికి ఉన్నటువంటి మనస్సు మనం కలిగిన వారిగా ఉండాలి. మనకు లాభమైనటువంటి దాన్ని నష్టముగా ఎంచుకోవాలి. మనం దేవుని నామ మహిమను ముందు ఉంచుకొని మనకు లాభకరంగా ఉన్నటువంటి వాటిని హత్తుకొని మనం ఉండకూడదు. ప్రభు మన జీవితంలో అద్భుతమైన కార్యములు చేయడానికి ఇష్టపడుచున్నాడు గనుక మన జీవితాన్ని ఆయన సన్నిధిలో మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. ఇంకా మనం చూసినట్లయితే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం దాని 16వ వచనాన్ని మనం చదువుదామండి. 1 యోహాను పత్రిక దాని 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిది అని తెలుసుకొనుచున్నాం. మనం కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాం. ఇక్కడ ప్రాణం ఏం పెట్టాల్సిన అవసరం లేదు, కానీ కొద్ది గొప్ప సహాయం చేయడానికి మనసు కలిగిన వారిగా మనం ఉండాలి. స్వార్థపరులుగా ఉండి అంతా నాకే కావాలి అనే ఆ ఆలోచన మనలో నుంచి తొలగిపోవాలి. మనుషులకు సహాయపడడానికి మనల్ని మనం సమర్పించాలి. ప్రభువా, ఈ కాలంలో ఈ ఇబ్బందులకు గురి అవుతున్న సమాజంలో నేనేం చేస్తే బాగుంటుంది అని ప్రభుని అడగాలి. మనం ప్రభుని అడిగి ప్రభుకిష్టులుగా నడవడానికి కొంతమందిని మనం శుద్ధపరచాల్సినటువంటి అవసరత ఉంది. కనుక ప్రియులారా, ఈ జీవితం శ్రేష్టమైనటువంటిది. ఇది ప్రభువుకు ప్రీతి కలిగించేటువంటిది. ప్రభు నామం మహిమపరచబడ్డానికి మన అందరినీ కూడా దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. గనక సహోదరుల కొరకు శ్రమపరచబడడం లేక కొంత త్యాగం చేయడం అది మన జీవితంలో చాలా అవసరమైనటువంటి విషయం. ప్రకటన గ్రంథాన్ని మనం తీసినట్లయితే 1వ అధ్యాయం దాని 5వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇక్కడ మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. యేసు ప్రభు మన కోసం చేసిన త్యాగం అది వర్ణించలేనటువంటిది. దానికి ఒక వివరణ మనం ఇవ్వలేం. ఆయన మన జీవితంలో అద్భుతమైన కార్యములు చేసి మన అందరి విమోచన కొరకు, మన అందరి విడుదల కొరకు ప్రభు తన్ను తానుగా రిక్తినిగా చేశాడు. ఆయన చేసిన త్యాగమును బట్టి మనకు ఈరోజు ఆనందము సంతోషము కలిగింది. మీరు నేను ఆయన సన్నిధిలో నమ్మదగిన బిడ్డలుగా ఉండడానికి మన హృదయాలను ప్రభు సన్నిధిలో సమర్పించాలి. ఆయనకిష్టులుగా మనం ఉండడానికి మనల్ని ప్రభు సన్నిధిలో మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. ఇక్కడ యేసు ప్రభు మన కోసం చేసిన త్యాగం ఎంత అద్భుతమో మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయం దాని యొక్క 12వ వచనం మనం చదివినట్లయితే అక్కడ మనం ఇలా చూస్తున్నాం. దేవుడైన యెహోవా యేసు ప్రభువును మన కోసం అర్పించడానికి లేక అప్పగించడానికి ఉన్న కారణం ఏంటి అంటే, అనేక మంది కుమారులను తన కోసం ఏర్పరచుకొనుటకు ఆయనను తండ్రి అయిన దేవుడు అప్పగించాడు. చూడండి, మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను.
తిరుగుబాటుదారులు కదా ఆయన ముఖం మీద ఉమివేసిన వాళ్ళు, కొరడాలతో కొట్టిన వాళ్ళు, ఆయనను అపహసించిన వాళ్ళు. వాళ్ళ నిమిత్తం ప్రభు ప్రార్థించాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. తిరుగుబాటుదారుల కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ప్రియులారా, అనేక మంది కుమారులను చూడాలి అనేటువంటి ఆ కోరికతో ఆయన తన ప్రాణాన్ని ధారపోసెను అని మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. యేసుప్రభు స్వయం పలికినటువంటి ఒక మాట యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో మనకు కనిపిస్తుంది. అక్కడ ప్రభు ఆయన స్వయంగా చెప్పాడు, నేను అనేకుల కొరకు నా ప్రాణం పెట్టుటకు వచ్చాను అని ప్రభు చెప్పడం జరిగింది. 10వ అధ్యాయం దాని యొక్క 11వ వచనాన్ని మనం చదువుదామండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనక గొర్రెలను గూర్చి లక్ష్యం చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. 10వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఆయన మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. కనుక మన కోసం ప్రాణం పెట్టిన మన రక్షకుని త్యాగాన్ని, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన అడుగు జాడలో నడుస్తూ ఆ ప్రభువును సంతోషపెట్టడానికి మనం అందరం పిలువబడిన వారమై ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో దాని యొక్క 23-24 వచనాలు మనం చూసినట్లయితే, అందుకు యేసు వారితో ఇట్లనెను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ప్రభు నిమిత్తం మన ప్రాణాన్ని విలువైనదిగా మనం భావించకుండా ఉంటే మనం దాన్ని కాపాడగలం. ప్రభువును తృణీకరించి మన ప్రాణమే ముఖ్యమని, మన శరీరం కొరకు, మన ఆహారం కొరకు, మన వసతి కొరకు, మన సుఖ సౌకర్యముల కొరకు మనం ప్రాకలాడినట్లయితే ప్రభు మనలని తృణీకరిస్తాడు. కనుక ప్రియులారా, ఈ లోకంలో మన ప్రయారిటీ దేవుని విషయమై, దేవుని కార్యముల కొరకై మనం ఆసక్తి కలిగిన వారిగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. ఆయన తన్ను తానుగా రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఏది కూడా విలువైనదిగా భావించలేదు. ఆయన ప్రభువు చిత్తం నెరవేర్చటం కొరకు సంపూర్తిగా తన్ను తానుగా సమర్పించుకున్నాడు. కాబట్టి ప్రభుని అడుగు జాడలో నడవడానికి పిలువబడిన ప్రతి విశ్వాసి కూడా ఆయన చిత్తం నెరవేర్చే విషయంలో ఆసక్తిపరులుగా ఉండాలని ప్రభు కోరుచున్నారు. రోమాపత్రిక 5వ అధ్యాయం దాని 6వ వచనం మనం చదివినట్లయితే, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. చూడండి, మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున, తగిన కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవుట అరుదే. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా,
మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఈ లోకంలో పాపాత్ములమై ఉండగా, మనం ఈ లోకంలో స్వార్థపరులుగా ఉండగా, మనం ఈ లోకంలో దేవునికి విరోధులుగా ఉండగా ఆయన మన ఎడల తన కృప చూపాడు. మనలని ఆయన ఆశీర్వదించాడు. తన సన్నిధి, తన కృప, తన సమాధానం ఆయన మనకు అనుగ్రహించాడు. ఈ దినమందు ఆయన సన్నిధానంలో నమ్మదగిన బిడ్డలుగా ఉండడానికి మనం పిలువబడ్డాం. మీ జీవితం దేవుని సన్నిధిలో విలువైనటువంటిది. మీరు పాపాత్ములుగా ఉన్నప్పుడు సైతం ప్రభు మీకోసం శ్రమపరచబడి మరణము పొందడానికి ఆయన సంతోషించాడు. ఆయన ఏదో విధి, ఇది నా కర్మ, నాకు ఇక వేరే మార్గం లేదు అని చెప్పి ఆయన చేసిన కార్యం కాదు. ఆయన కావాలంటే దాన్ని వదిలిపెట్టడానికి ఉన్న ఆప్షన్ ఉండే, కానీ ఆయన మనస్ఫూర్తిగా దాన్ని ఇష్టపడ్డాడు. నీకోసం, నా కోసం తన్ను తానుగా సమర్పించడానికి ఆయనకు మనసైంది. 14వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం దాని 9వ వచనం చదువుదామండి. తాను మృతులకును సజీవులకును ప్రభు అయి ఉండుటకు ఇందు నిమిత్తమే కాదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. ప్రియులారా, ఈ లోకంలో మనకి ఇంకొకరిని తీర్పు తీర్చడానికి కానీ, అతన్ని చిన్నచూపు చూడడానికి కానీ మనకేం హక్కు లేదు. ప్రభు మృతులకును సజీవులకును ప్రభు అయి ఉన్నాడు గనుక ఆయన మన కోసం చనిపోయి మరలా బ్రతికెను. యేసు ప్రభు చేసిన త్యాగానికి బదులుగా క్రీస్తు మహిమార్థంగా మనం జీవించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్పాడు, నా మటికి బ్రతుకుట క్రీస్తు, చావైతే మేలు. మనం ఈ లోకంలో జీవించుచున్న జీవితం ఆయన కృప వల్లనే. ఆయన మన ఎడల చూపిన ప్రేమకు, కరుణకు, కటాక్షములకు మనం కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. 1 కొరింథీ పత్రిక దాని 15వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదివినట్లయితే ఈ విధంగా మనం చూస్తున్నాం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఆయన చేసిన పొరపాటును బట్టి ఆయన శ్రమపరచబడడం కాదు, ఆయన మరణం అవ్వడం కాదు. మీ యొక్క, నా యొక్క జీవితంలో నెమ్మది, సమాధానం మనం పొందుటకు, దేవునికి ప్రియమైన సాక్షులుగా మనం ఉండుటకు ఆయన మన నిమిత్తమై ప్రాయశ్చిత్త మరణం పొందాడు. లేఖనముల ప్రకారం ఆయన అప్పగింపబడ్డాడు. లేఖనముల ప్రకారం ఆయన మృతి పొందాడు. లేఖనముల ప్రకారం ఆయన 3వ దినం లేపబడ్డాడు. సో ప్రాఫెసీస్ ఫుల్ఫిల్ చేయ విషయంలో ప్రభు చాలా పట్టుదల కలిగిన వాడై ఉండెను. ఆయన చేసినవన్నీ కూడా దైవ చిత్తానుసారంగా జరిగింది. ఆయన మనసారా ఈ త్యాగాలన్నీ చేశాడు. ఎవరూ తన్ను బలవంత పెట్టలేదు, ఎవరూ తన్ను కలవరపరచలేదు. ఆయన చేయవలసినవన్నీ దైవ చిత్తానుసారంగా చేయడానికి ఉన్నటువంటి కమిట్మెంట్, తగినటువంటి సమర్పణ ఆయన చూపించాడు. ఆ ప్రకారం ఆయన జీవించాడు. ఆయన అందరికీ మాదిరి గలవాడిగా ఉన్నాడు అని మనం చూస్తున్నాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును.
పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఇక్కడ అంటున్నాడు, దేవుని యొక్క సన్నిధిలో మనలని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన శరీరమందు శ్రమపరచబడి మరణము వలన ఇప్పుడు మిమ్ముని సమాధానపరచును. ఆయన మరణము ద్వారా, ఆయన పొందిన శ్రమల ద్వారా మనకు స్వస్థత కలిగింది, మనకు సమాధానం వచ్చింది. తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చుట కొరకు ప్రభు ఎంత గొప్ప త్యాగం చేశాడు. ఈ సమాజంలో కొంతమంది ఒక ఉదాహరణ కొరకు, ఔన్నత్యం కొరకు, వారి అభివృద్ధి కొరకు మనం కొంత త్యాగం చేయాలి అనేటువంటి ఒక సిచ్యువేషన్ వస్తాయి. మ్యాక్సిమం మనం తప్పించుకొని పోతాం. వాని క్షేమం కొరకు నేనెందుకు శ్రమపరచబడాలి? వాడు హ్యాపీగా ఉండడానికి నేనెందుకు కష్టపడాలి? నా హ్యాపీనెస్ నేను ఎవరికి ఇవ్వను. నా విశ్రాంతి సమయం నేను ఎవరి కొరకు ఖర్చు పెట్టను. ఇది నేను భుజించి పడుకునే టైం, ఇప్పుడు నేను వాళ్ళకు వీళ్ళకు కష్టపడడానికి నాకు కుదరదు అనేటువంటి ఒక యాటిట్యూడే మనకు సహజంగా ఉండేటువంటిది. కానీ ప్రభు మన అందరి నిమిత్తం, మన అందరినీ నీతిమంతులుగా చేయడానికి అనీతిమంతునికి కలుగు శిక్ష ఆయన పొందాడు. మనందరికీ శాంతి సమాధానం కలగడానికి ఆయన మాత్రం నలుగుగొట్టబడ్డాడు. కనుక ప్రియులారా, మన ప్రభు మనకు చేసిన త్యాగాన్ని మనం వర్ణించలేము, దేనితో కూడా పోల్చలేము. ఆయన చేసిన గొప్ప కార్యాన్ని తలంచుకొనుచు ఆయన చిత్తం నెరవేర్చడానికి మనలని ప్రభు సన్నిధిలో మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం దాని 9వ వచనం చదువుదామండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఇక్కడ ప్రభు మన అందరి కోసం ఆయన మరణించాడు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం మాత్రం తక్కువగా చేయబడిన వాడు యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా మనము ఆయనను చూచుచున్నాం. ఆయన తండ్రి చిత్తం నెరవేర్చుట కొరకు తన్ను తానుగా సంపూర్తిగా సమర్పించాడు. గర్వించడానికి, గొప్పగా అనుకోవడానికి అనేకం ఉండగా అన్ని తృణీకరించాడు. మౌనంగా ఉన్నాడు. ఆయనను పిలాతు ఆ సింహాసనం ఎదుట నిలవబెట్టి ఒక్కొక్క ప్రశ్న వేస్తున్నప్పుడు సూటిగా చక్కని సమాధానం చేయగలిగినంత సామర్థ్యం ఆయనలో ఉంది. కానీ ఆయన బొచ్చు కత్తిరించి వారి ఎదుట మౌనంగా ఉన్న గొర్రెపిల్ల వలె మౌనం పాటించాడు. ప్రభు మన కోసం సమస్తం సహించాడంతే. ఆయన అన్నిటినీ అనుభవించిన తర్వాత మనమందరము ఆనందభరితులమై ఉండాలని, మనమందరము ఆశీర్వదింపబడిన వారిగా ఉండాలని, మనమందరము పరలోకపు సంతోషాన్ని అనుభవించు వారిగా ఉండాలని మన నిమిత్తం కొరడాల దెబ్బలు తిన్నాడు, ముళ్ళ కిరీటంతో మొత్తబడ్డాడు, అవమానానికి గురి అయ్యాడు, నిందలు, దెబ్బలు అనేక రకాలుగా ఆయన అనుభవించాడు అని మనం చూస్తున్నాం. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమునందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. చూడండి, ఈ భూమి మీద శ్రమపరచబడుచున్నటువంటి వారు
ప్రభు చేత భూలోకమును ఏలుదురు అని అంటున్నారు. ఇప్పుడు మనం మైనారిటీగా మనకు ఏమాత్రం రైట్స్ లేనటువంటి సిచ్యువేషన్స్లో మనం ఉన్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రభు ఒక సమయం నియమించాడు, నిన్ను భూలోకమును ఏలువానిగా చేస్తాడు. నమ్మకంగా ఉండండి. సాత్వికుడు భూలోకమును స్వతంత్రించుకుంటాడు. ప్రభు చేయు కార్యాలు ఎవరికీ తెలియదు. ఆయన ఎందుకు ఈ కార్యాలన్నీ అనుమతిస్తున్నాడో మనకు తెలియదు. మన నిర్మల మనసాక్షితో ఉండాలి, కృప కలిగిన వారిగా ఉండాలి, ప్రేమ కలిగిన వారిగా ఉండాలి, దైవ చిత్తం ఎరిగిన వారిగా ఉండాలి, ప్రభుకు సాక్షులుగా ఉండాలి. ఆయన చిత్తం భూమి మీద నెరవేర్చు బిడ్డలుగా మనం ఉండడానికి మనల్ని సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చేసిన మేలులు, ఉపకారములు అన్నిటిని బట్టి మన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన చిత్తం భూమి మీద నెరవేర్చడానికి మనల్ని ఆయన సన్నిధిలో సమర్పిద్దాం. మనం తిరిగి చదవబడినటువంటి వాక్య భాగంలోనికి వస్తాం. పేతురు గ్రంథం దాని యొక్క మొదటి పత్రిక 3వ అధ్యాయం దాని 18వ వచనాన్ని మరొకసారి మనం చదువుదామండి. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుని చిత్తం అలాగ ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఏలయనగా మనలను దేవుని వద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒకసారే శ్రమపడెను. దేవునికి స్తోత్రం. ఆయన మన కొరకు శ్రమపరచబడ్డాడు, మరణమయ్యాడు. క్రీస్తు చేసిన త్యాగానికి బదులు ఏమున్నది అంటే నా యొక్క జీవితం నీ యొక్క జీవితమే. మనలని మన పాపము నుండి విమోచించడానికి ప్రభు మనకు రక్షకుడాయను, మనకు విమోచకుడాయను, మన ఆశీర్వాదమునకు కారకుడాయడు. కనుక ప్రభువా, నీ చిత్తం భూమి మీద నెరవేర్చడానికి నన్ను నేను సంపూర్తిగా సమర్పిస్తున్నాను అని మనం చెప్పినట్లయితే ఖచ్చితంగా ప్రభు చేత ఆయన సాక్షులుగా మనం ఉండడానికి వీలవుతుంది. ఈ లోకంలో మనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలం ప్రభువును సంతోషపెట్టడానికి, ఆయన చిత్తం నెరవేర్చడానికి ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, దేవుని చిత్తం భూమి మీద నెరవేర్చు విషయంలో ఆసక్తిపరులుగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. నీకు అనుగ్రహించిన ఆయుష్, నీకు అనుగ్రహించిన తలాంతులు, నీకు అనుగ్రహించిన సామర్థ్యం, నీకు అనుగ్రహించిన ధనం, నీ ఎబిలిటీ, ఇవన్నీ కూడా ప్రభు మహిమార్థంగా వాడుకోవడానికి నీవు సమర్పించాలి. నిన్ను దేవుడు తన ప్రణాళికలో వాడుకోవడానికి ఇష్టపడుచున్నాడు. ఆయన చిత్తం నెరవేర్చడానికి మనల్ని మనం సమర్పిద్దాం. ప్రభువా, నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చుచున్నాను. నీ ఆలోచన యావత్తు నా జీవితంలో నెరవేరునుగాక అని మనం ప్రభువుకు చెప్తాం. ఆయన ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆయన మరణమును, సాటిలేని ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. నిన్ను నన్ను నీతిమంతునిగా చేయడానికి ప్రభు సహించాడు. గనుక ప్రియులారా, ఇతరుల కొరకు త్యాగం చేయాలి. ఏంటి మనం చేసే త్యాగం? మనం ప్రభువును ఎరుగని ప్రజల కొరకు ప్రార్థన చేయడం. ఉదయమున లేవాలి, నిద్ర మనకి చాలా ఇష్టం, అది తెల్లవారుజామున ఇంకా ఇష్టం. చక్కగా మనం దుప్పటి కప్పుకొని గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన అలా మోగుతుంది. ఆ సప్పుడుకు మనం లేస్తున్నాం, అప్పుడు మనకు గుర్తొచ్చింది ఇప్పుడు ప్రార్థనా సమయం అవుతుంది, ఇంకా 15 నిమిషాలు ఉంది. మనం వెంటనే లేచి బాత్రూమ్కి వెళ్ళి మొహం కడిగి రెడీ అయి వచ్చి మనం ఫోన్ తీసుకొని మనం ప్రేయర్ లైన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఫ్యామిలీ అందరు కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఇది త్యాగమే, కానీ దీనికి ఒక పెద్ద ప్రతిఫలం ఉంది. మీరు దేవుని విషయమై మీరు చేయుచున్న ఈ కార్యానికి చాలా ప్రతిఫలం ఉంది. నేను గమనిస్తున్నాను, ప్రతి సంఘంలో కూడా ప్రార్థన అంటే కొంతమంది ఉంటారు. ప్రార్థనా సమయం అంటే ఆ ఆసక్తిపరులు మాత్రమే వస్తారు. ఏదైనా పండగ, ఏదైనా ఫీస్టు అంటే అందరూ వస్తారు. మంచి అందరూ చూడాలని ఆశతో మంచి మంచి డ్రెస్సులు వేసుకొని రెడీ అయి చక్కగా మేకప్ చేసుకొని ఆ పండుగలకు, ఫెస్టివల్స్కు, ఫంక్షన్స్కు మనం అందరం పోతాం.
కానీ ప్రార్థన కొరకు చాలా తక్కువ మంది ఉంటారు. ఉపవాస ప్రార్థన అంటే ఇంకా తగ్గుతుంది. మీరు ఏ గుంపులో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇతరుల కొరకు త్యాగం చేయడం లేకపోతే, ఇతరుల కొరకు మీ ధనమును వినియోగించడం లేకపోతే మీ ఆశీర్వాదాన్ని మీరు పోగొట్టుకుంటారు. దేవుడిచ్చినటువంటి ఆపర్చునిటీస్ ఆయన మహిమార్థంగా వినియోగించాలి. ఆయనను సంతోషపెట్టడానికి మనం జీవించాలి. ఈ సాయంకాల సమయం పరిశుద్ధాత్మ దేవుడు తన కృపతో మనల్ని నింపునుగాక. మీరును మీ కుటుంబ సభ్యులను అనేకులకు దీవెనకరంగా ఉండాలని ప్రభు కోరుచున్నారు. కనుక కొంత త్యాగం, కొంత సమర్పణ మన జీవితంలో అవసరమే. నా సమయము నేను దేవుని కొరకు సమర్పిస్తున్నాను అని అనుకుంటున్న వ్యక్తికి అదో వేస్ట్ అనిపించదు. 1 అవర్ నేను ఇప్పుడు చావగొట్టి ఉండాలా అనేటువంటి ప్రశ్న అడగరు. ఎందుకంటే ఇది దేవుని మహిమార్థంగా నేను చేయుచున్న ఒక పరిచర్య. ఇది దేవుని ప్రజలకు దీవెనకరంగా ఉండాలి అని నేను నన్ను సమర్పిస్తున్నా. ఈ విధంగా అన్ని విషయాల్లో ఒక ఉత్తమమైన నిర్ణయం తీసుకొని ప్రభు చిత్తం నెరవేర్చడానికి, ఇతరుల కొరకు త్యాగం చేయడానికి ఒక మనస్సు కలిగిన వారిగా మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం. తల్లు వంచుదాం, మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఇదిగో ఈ దినమందు నీ బిడ్డలు నీ వాక్యం వినడానికి ప్రభు ఆసక్తితో ఎదురు చూశారు. మీ ఆత్మ ద్వారా వారితో మాట్లాడినందుకు స్తోత్రం. వినిన వాక్యం అంతా కూడా వారి వినికిడిలో దీవెనగా మార్చుమని ప్రార్థిస్తున్నాం. దుష్టుడు పెట్టిన ప్రతి కాడి యేసు నామమున విరిగిపోవును గాక. అద్భుతమైన కృపా సమాధానములు మీ బిడ్డలకు కలిగిన గాక. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, మీ నామాన్ని ఘనపరచుమని, కృపలతో నింపమని, ఆదరణ దయచేయమని ప్రభువా, మేమందరం కలిసి నీ నామమును ఘనపరచే అనేక తరుణాలు మాకు దయచేయమని, కమిట్మెంట్తో, సమర్పణతో మేము నీ అడుగుజాడలో నడవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమందు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని, వారి జీవితంలో ఒక నిజమైన సమర్పణ కలిగించమని, నీ కృప చూపమని, ఆదరణ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైందని నేను నమ్ముచున్నాను. యేసు ప్రభు మన కోసం శ్రమపరచబడ్డాడు, తన ప్రాణం పెట్టాడు. ఇప్పుడు మనల్ని అంటున్నారు, నేను నిన్ను ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకరు ప్రేమించండి. ఈ సందేశం మీకు ప్రయోజనకరమైంది అని అనుకుంటే జీవితాన్ని ఆయన కోసం సమర్పించండి. యూట్యూబ్లో అన్ని డీటెయిల్స్ మీకు కనిపిస్తూ ఉంది. ఏది ఉత్తమమో అది చేయండి. టెలివిజన్లో మీరు వాక్యం వింటున్నారు, మీరందరూ కూడా యూట్యూబ్లో రివైవల్ క్రిస్టియన్ సెంటర్ అనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా కొత్త వీడియోస్ అది రిలీజ్ అవ్వగానే మీ దగ్గరకు వస్తాయి. కనుక మీరు ఆసక్తిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తూ దేవుని వాక్యాన్ని వీక్షించవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను సమృద్ధిగా ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యూ.